ప్రశాంత్, ఈహా టీవీ సార్. ప్రధానంగా తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. విభజన హామీలు మాత్రం అట్నే ఉండిపోయిన పరిస్థితి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధించి తీరుతామంటూ కూడా చంద్రబాబు చెప్తున్న పరిస్థితి. మీరేమో తెలంగాణలో 8 మంది ఇక్కడ గెలిచారు, మీ పార్టీయే అధికారంలో ఉంది. మీరు ఖచ్చితంగా విభజన హామీలపైన ఇప్పుడు రానున్న పార్లమెంట్ సెషన్లో గట్టిగా మాట్లాడే అవకాశం ఉందంటారా? సరే, రాజకీయ నాయకులకి, జర్నలిస్ట్ మిత్రులకి, విఘ్నులైనటువంటి సమాజానికి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఒక స్పష్టతను నేను అనేక సందర్భాలుగా ఇచ్చే ప్రయత్నం చేసినా మళ్ళీ ఒకసారి కూడా చెప్పదలుచుకున్నాను. హామీలు చాలా మాట్లాడుతూ ఉంటారన్న రాజకీయ నాయకులు. హామీ వేరు, చట్టం వేరన్న. పార్లమెంట్లో హామీ ఇచ్చినారని చాలా మంది టీవీ డిబేట్లకు వచ్చి మాట్లాడుతూ ఉంటారన్న. హామీ వేరన్నా, చట్టం వేరు. పార్లమెంట్లో చేసింది చట్టం అవుతుంది. ఆ చట్టాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాం. పెద్ద పెద్ద మేధావులు రాసినామో అని చెప్తారు పార్లమెంట్లో. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 పేజీ 15 సెక్షన్ 90 ఏం చెప్పిరన్నా అందులో, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి నేచురల్ రిసోర్సెస్ని ఉపయోగించి ఒకవేళ కాజీపేట పరిసర ప్రాంతాల లోపల మీరు అడిగినట్టు ఏం చెప్తా ఉంటారు మా వాళ్ళు, రాజానా ఏం కంపెనీ కాజీపేటలో పెడతామన్నది ఏంది? కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు, పెట్టలేకపోయినరు. ఎందుకు పెట్టలేదు? దాన్ని గుజరాత్కి తీసుకుపోయింది అని కేటీఆర్ గారు ఊకే మాట్లాడుతూ ఉంటారు. అది మీ పర్సెప్షన్ కోసం జనాల్ని నమ్మించేందుకు చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కోచ్ ఫ్యాక్టరీ పెట్టడానికి స్థలం కావాలని భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడిగింది. అప్పుడు వారు ఇచ్చినటువంటి స్థలం, తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోవడం, గొడవలు జరగడం, చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కోచ్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఇచ్చినటువంటి స్థలం ఎండోమెంట్ స్థలం అని ఎండోమెంట్ అధికారులు ఆంధ్రప్రదేశ్ అప్పుడు విడిపోయినటువంటి తెలంగాణ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసినారు. ఆ సమస్య ఒక 5 సంవత్సరాలు సాగింది కోర్టు లోపల. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో స్థలం ఇస్తామని చెప్పినారు. బై ద టైం ఈ 5 సంవత్సరాలు ఆ స్థలానికి సంబంధించిన వివాదం కోర్టులో సాగుతున్నప్పుడే ఆ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టకపోతే ఇంకెక్కడో ఒక దగ్గర పెట్టాలి కాబట్టి దాన్ని గుజరాత్కి తీసుకుపోయినారు, కర్ణాటకకి తీసుకుపోయినారు. ఎక్కడ ఫీజిబిలిటీ ఉంటే, ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడికి పోతారు. సో సెక్షన్ 90లో కానీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో కానీ ఏం చెప్తారంటే, ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీని వేస్తాం. భారత పార్లమెంటు ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీని, ఎంపీల కమిటీని వేస్తుంది. వాళ్ళు వెళ్ళి అది అక్కడ ఫీజిబిలిటీ అండ్ పాసిబిలిటీ అనే 2 పదాలు వాడిరు సార్. ఫీజిబిలిటీ అండ్ పాసిబిలిటీ ఉంటే అక్కడ కోచ్ ఫ్యాక్టరీ పెడతాం, ఇంకొకటి ఆ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. ఈ రెండింటికి సంబంధించి 2014 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 వేర్వేరు రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత నరేంద్ర మోడీ గారి మొదటి 5 years టెన్యూర్లోనే వాటి మీద టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీలను వేసినారు. దాంట్లో గౌరవనీయులు అప్పటి మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గారు అప్పుడు సభ్యులు, ప్రస్తుతం వారు మా పార్టీలో ఉన్నారు. వారు కూడా ఆ కమిటీలో సభ్యుడు, నాటి టీఆర్ఎస్ ఎంపీ హోదాలో. భారత పార్లమెంట్ వేసినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ అటు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని కానీ, ఇటు బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ, ఈ 2 కూడా పాసిబిలిటీ, ఫీజిబిలిటీ లేవని నివేదిక ఇచ్చింది. ఇక దీన్ని మీరు హామీ ఇచ్చిర్రు చెయ్యండి అని ఊకే టీవీ ఛానళ్ళలో చర్చలు పెట్టేటువంటి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారికి నేను చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం పెద్దలు జైపాల్ రెడ్డి గారు, జైరాం రమేష్ లాంటి గారు, చంద్రశేఖరరావు గారు లాంటి 80,000 పుస్తకాలు చదివిన పెద్దలు రాసినటువంటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం. చట్టంలో హామీలు ఉంటాయా, చట్టంలో ఏముంటుంది అనేది ఒకసారి కేటీఆర్ని మళ్ళీ చదవమనండి. ఫీజిబిలిటీ, పాసిబిలిటీ అనే పదం పెట్టిన రోజు చంద్రశేఖరరావు గారు ఒప్పుకున్నారా, ఒప్పుకోలేదా అడుగుండ్రి. ఫీజిబిలిటీ లేదు, పాసిబిలిటీ లేదని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ నివేదిక ఇచ్చిందా లేదా అడగండి. ఆ నివేదికను బహిర్గతం కాకుండా చేసి, ఆ నివేదికను మీరు అడిగిన కదా తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు ఏం చేస్తారని, ఇగో ఈ నివేదికను తెచ్చి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు అందరికి ఇస్తాం. సో దట్ భారత ప్రభుత్వం ఎక్కడ హామీని తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి రాసినటువంటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కామాలు, పుల్ స్టాపులతో సహా అన్ని అమలు చేస్తున్నాం అనేది మేము ప్రజల